సహోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుండి ప్రారంభం. ఇదివరకే నేను గెలిచితినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితైనను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి సహోదరులారా, సంపూర్ణమైన మనము వారందరము ఈ తాత్పర్యము కలిగి ఉంది. అప్పుడు దేనిని గురిచైనను నేను మీకు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అది దేవుడు మీకు బయలుపరచు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీరు కాపాడి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఈ సెలవు దినాలలో పిల్లలు సంచరించు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. సండే స్కూల్ బృందములో విక్కీ అనే బాలుడు 2 రూపీస్ కాయిన్ మింగి చిన్న ఆపరేషన్ చేశారు. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ ఉదయకాలం సాత్రి చిట్టిబాబు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. వివాహ విషయంలో మీ కృపను చూపారు. యవన దంపతులను దీవించండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, జీవిత పర్యంతము నడిపించుననే మాటను బట్టి ముగిస్తూ వారి యొక్క దాంపత్యమును దీవించండి. సంతాన విషయములు మీ కృపను దయచేయండి. వారు ఎక్కడుండినను నీకు మహిమకరంగా జీవించినట్లుగా మీ కృపను దయచేయండి. బుధవారము బైబిల్ పట్టణం గనుక పాటల ద్వారా నిన్ను వర్ణించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. మా ప్రియులు జిఆర్ ప్రకాష్ అన్న తమ్ముడు ప్రభాకర్ గారి భార్య బలహీనతతో ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 3వ అధ్యాయంలో పౌలు గారు మనకు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. భూమి మీద మానవుని జీవితము పరుగు వంటిది. కొందరు యెషయా గ్రంథములో పాపము చేయుటకు పరిగెత్తుతూ ఉన్నారు. కొందరు కీడు చేయుటకు పరిగెత్తుతూ ఉన్నారు.
కొందరు ఆత్మల రక్షణ కొరకు సంపాదించుటకు పరిగెత్తుతూ ఉన్నారు. ఎవరు పరిగెత్తారు? బైబిల్లో సహోదరులు చెప్పచ్చు. ఫిలిప్, కందాకే రాణి అయిన మంత్రి గారికి, ఆయన ఆర్థిక శాఖ మంత్రి, ఆదివారము దేవుణ్ణి ఆరాధించి తిరిగి తన పట్టణానికి వెళుతూ ఆయన అత్యున్నతమైన పదవిలో ఉండినను సమయమును దుర్వినియోగం చేసుకోలేదు. చాలామంది సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కానీ ఈయన అలా కాదు. ఆ యొక్క రథచక్రములో యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు ప్రయాణంలో. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట బైబిల్ తీసుకొని వెళ్ళాలి. అది ఎట్లయితుంది? ఫోన్లో ఉంది కదా అంటున్నారు. ఫోన్లో ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నారంటే దానికి జవాబు లేదు. అందుకే భక్తులు అడిగారు, వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు నా కన్నులు త్రిప్పివేయుము అన్నారు. ఈ ఆర్థిక శాఖ మంత్రి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ ఏమో పట్టణంలో ఉన్నాడు. అతనికి 4 కుమార్తెలు, వారు ప్రవచించువారు అంట. తన ఇంటిలో సంఘం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఆత్మ నువ్వు అరణ్యములో ఒక రథం ఎదుర్కొనుము అన్నప్పుడు గుర్రాలు ముందు పరిగెత్తుతాయా? మనిషి ముందు పరిగెత్తుతాడా? ఫిలిప్పు ఆత్మపూర్ణుడు గనుక దేవుడే నడిపించాడు. అక్కడికి వెళ్ళాళ్ళు కల్లే యెషయా గ్రంథము చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ అడుగుతున్నాడు, చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావా? ఆయన కూడా చక్కని జవాబు చెప్పాడు. గుడ్డివారికి గుడ్డోడు ఎలాగ దారి చూపగలడు? రండి కూర్చోండి. ఆ లేఖనమును అనుసరించి అతనికి సువార్త ప్రకటించగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాని యొక్క హృదయము తొందర పెడతా ఉంది. బాప్తీసమిచ్చుటకు నాకు ఆటంకమా? నువ్వు సిద్ధపడితే నేను ఇస్తాను. ఇచ్చాడు. ఫిలిప్ వెళ్ళిపోయాడు. మంత్రి తన మార్గమును వెళ్ళిపోయాడు. ఆత్మల సంపాదన కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. కొందరు గొయ్యి తవ్వడానికి పరిగెత్తుతూ ఉన్నారు. కొందరు హత్యలు చేయడానికి పరిగెత్తుతూ ఉన్నారు. కొందరు కీడు చేయడానికి పరిగెత్తుతూ ఉన్నారు. కొందరు రక్తము చిందింపుటకు పరిగెత్తుతూ ఉన్నారు. కానీ పౌలు గారైతే నేను బహుమానము పొందుటకు పరిగెత్తుచున్నాను. చూసారా? విశ్వాసి జీవితములో 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. ఎటు పడితే అటు పరిగెత్తడానికి వీలు లేదు. 1 కొరింథీ పత్రిక 9:24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందవలనని మీకు తెలియదా?
మీరును బహుమానము పొందునట్లు పరిగెత్తుడి. పందెమందు పోరాడు ప్రతి వాడును మితముగా ఉండును, పొందుటకును నేను గురి చూడని వాని వలె గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు సువార్తను ప్రకటించి నేనేమైనా భ్రష్టుడైపోవుదునేమో అని నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను, దానిని లోబరుచుకున్నాను. అమెరికాలో 4 కుక్కలకు 1 పులికి పరిగెత్తే పోటీ పెట్టారు. కుక్కేమో గంటకు 25 కిలోమీటర్లు పరిగెత్తుతుంది, పులి ఏమో గంటకు 600 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. కుక్కలు మా ప్రతాపము చూడు అని పరిగెత్తుతున్నాయి, కానీ పులి మాత్రము పరిగెత్తలేదంట. ఆ యొక్క జంతువుల యొక్క పరీక్షవేకన వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కుక్కలు నాతో సమానము కాదు, వీటితో పరిగెత్తుట వలన నాకు అవమానం అవుతుందని అది అలాగే ఉండిపోయిందంట. ఎందుకు? చిరుతపులి పరిగెత్తితే గంటకు 600 కిలోమీటర్లు పరిగెత్తుంది. ఇవి నాతో సమానం కావు. లోకంలో మానవుడు ఎన్నెన్నో పరిగెత్తుటగలిగి ఉన్నాడు, కానీ మనమైతే బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాము. విశ్వాసీ జీవితములో విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో నువ్వు పరిగెత్తకుండా, నువ్వు పాటుపడకుండా నువ్వు ఎప్పుడైతే కూర్చుంటావో ఆధ్యాత్మికంగా నష్టపోతావు. గుర్తుపెట్టుకో, నువ్వు రణరంగములో ఉన్నావు, యుద్ధరంగములో నీవు నేను ఉన్నా. నువ్వు నిలబడితే శత్రువు నిన్ను ఓడిస్తాడు. గుర్తుపెట్టుకో. అందుకని పక్షిరాజు వలె పైకి ఎగురుచు ముందుకు సాగాలి అంటే 1 ప్రార్థనా జీవితము, 2 వాక్య ధ్యాన జీవితము, 3 సహోదరుల సహవాసం ఉండాలి. ఏదో ఆదివారం కలుసుకుంటాం, బుధవారం కలుసుకుంటాం, శనివారం కలుసుకుంటాం అని అంటే అది గుడి భక్తి. నిజమైన సహవాసం ఏదంటే సహోదరులతో నువ్వు కనెక్షన్ కలిగి ఉండాలి. వారమంతా దూరంగా ఉండి ఆదివారం వచ్చి నేను ఆరాధన చేస్తా అంటే ఆ ఆరాధన కూడా సంపూర్ణంగా నీ నోటికి రాదు. గుర్తుపెట్టుకో. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. పాత దినాలలో ఈ చిన్న గుడిసెలో ఉన్నప్పుడు ప్రతి సాయంత్రం ఇక్కడికి వచ్చి కాస్త సమయం గడిపేవారు. ఎప్పుడైతే సంపద పెరిగాల కల్లే, బాధ్యతలు పెరిగాల కల్లే
అసలైంది మర్చిపోతావు. మనకు దావీదు రాజే నిదర్శనం. రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు యెరూషలేములో నిలిచిపోయాను. పరిగెత్తవలసిన వాడు, పాటుపడవలసిన వాడు, తన రాజ్య విస్తీర్ణం కొరకు ప్రయాసపడుతున్న సైన్యమును శత్రువుని ఎలాగ జయించాలని వ్యూహ రచనలు రాస్తూ తన దేశాన్ని విస్తరింపజేసుకోవలసిన దావీదు యెరూషలేములో నిలిచెను. ఎప్పుడైతే నిలిచాడో మానవునిలో ఉన్న క్రూరత్వము బయటపడిపోయింది. సరే, హన్యులకు దేవుణ్ణి దూషించుటకు హేతువు కలగజేశాడు దావీదు. తర్వాత తన బలహీనత ఒప్పుకున్నాడు. జాగ్రత్త ప్రియుడా, నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు నిలబడకూడదు, సాగిపోతూ ఉండాలి. ఇశ్రాయేలీయులు 600 సంవత్సరాలు దేవునికి మొరపెట్టినప్పుడు, అద్భుతమైన విజయాన్ని ఇచ్చినప్పుడు, వారికి ముందర ఎర్ర సముద్రము, వెనకల ఫరో సైన్యం బెంబేలు వెతుకుతున్న ఆ సందర్భంలో దేవుని జవాబు ఏది? తన ప్రజలతో ఏమన్నాడు దేవుడు? తన ప్రజలతో దేవుడు ఏమన్నాడు? వెనకల ఫరో సైన్యం ఉంది, ముందర ఎర్ర సముద్రము ఉంది. ఏం చెప్పాడు తన ప్రజలకు? గట్టిగా చెప్పాలి. ఏమన్నాడు? ముందర ఎర్ర సముద్రం, వెనకల ఫరో సైన్యం. దేవుని జవాబు ఇశ్రాయేలుతో ఏమని చెప్పాడు? ఇంకా చెప్పాలి. ఇంకా నేను చెప్పే ప్రసంగంలోనే జవాబు ఉంది. సాగిపోవుడి అన్నాడు. ఏమన్నాడు ఆయన? సాగి పోవుడి. 14వ అధ్యాయం నిర్గమకాండం. మోషే ఏమో ప్రార్థిస్తున్నాడు. ఏమయ్యా ఈ సమయంలో ప్రార్థన అవసరమా? 14:35 అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగి పోవుడి. సరే, కార్యం పెద్దది కదా, జరగబోయే పని పెద్దది కదా, ఈ డ్యూటీలో ఎన్నో సమస్యలు కదా. నువ్వు సాగిపో, సమస్యల వైపు చూడాకో, నీకంటే ముందు నడుచు నీ దేవుడున్నాడు. అది గుర్తుపెట్టుకో. సాగిపోవుడి. సండే స్కూల్ పిల్లలను బట్టి మనం ప్రభును స్తుతించాలి. ఎందుకు? మేడమ్ గారు పిల్లలకు ఓ మాట నేర్పారు. మాకు ఎండ ఎక్కువగా ఉంది,
మాకు షెడ్డు కావాలి అని. దేవుడు ఆశ్చర్యకరంగా కదా, సంఘం నుండి తక్కువే వసూలయ్యిండేది, ఎక్కువేం రాలే. ఎన్నోసార్లు ప్రకటన చేశాం, ఒక మేకు, ఒక బోల్టు, ఒక రేకు, ఒక పిల్లరు సహాయం చేయండి. పని ప్రారంభమైంది, సహోదరులు వచ్చి సహాయం చేయండి అని కూడా ప్రకటన చేశారు, 2 చేతులు ఎత్తి. చూసారా, స్వచ్ఛందంగా రావాలి. ఒకరి భారముతో, ఒక పోరును బట్టి అది రాకూడదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. నిన్న చిన్న పిల్లలే చాలా సాయం చేశారు. కనుక సహోదరులు పని జరుగుతున్నప్పుడు రండి, ఇష్టపడి చేస్తే నాకు జీతము అన్నాడు పౌలు గారు. దేవుని వాక్యం తెలుసు మీకు, ప్రార్థన కూడా తెలుసు మీకు, సహాయపడాలని తెలుసు మీకు. కానీ అసలు ఏంటంటే సహకరించకపోవడమే. చూసారా, ఈసారి సహోదరులు కూడా రండి, వచ్చి ఒక రేఖ అట్లా పట్టుకోండి, దేవుడు దీవిస్తాడు. న్యాయాధిపతుల కాలంలో దెబోరాను దేవుడు లేవనెత్తలేదా? లుదియాను దేవుడు లేవనెత్తలేదా? సంఘ ప్రారంభ దినాలలో నా ఇంటికి రండి అనింది ఆమె. ఇష్టపడి చెయ్యాలి. చిన్న పెద్ద అనే తారతమ్యం ఉండకూడదని బైబిల్ సెలవిస్తాం. కనుక బహుమానము పొందునట్లుగా మీరు పరిగెత్తుడి. ఆగకూడదు విశ్వాస జీవితంలో. అలా ఆగిపోయిన వారు ఆధ్యాత్మికంగా నష్టపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తన రాకడ గురించి చెబుతూ ఆయన ఒక మహిళను జ్ఞాపకము చేసుకోండి అన్నాడు. ఇప్పుడు మహిళలు చెప్పాల, సహోదరులు, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2 మహిళలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎవరు వారు? చదువుతున్నారు బైబిల్? మళ్ళీ ఎవరు? ఏలియా కాలంలో సీదోను పట్టణస్థురాలైన సారేపాతి విరోధరాల యొద్దకే ఏలియా పంపబడిను కానీ మరి యొక్క ఎవరి యొద్దకు పంపబడలేదు అంటాడు యేసుప్రభు. 2వ మాట, మీరు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏమంటున్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయం 17వ అధ్యాయం 32వ వచనం. పదిహేడు 32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అన్నాడు.
లోతు భార్య నేటి విశ్వాసులకు ఒక ఛాయ. ఎందుకంటే అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది. చిన్నప్పుడు మేమేం చేసేవాళ్ళమంటే అయస్కాంతం తీసుకొని పిన్నీసులకు రుద్దేవాళ్ళు. ఆ పిన్నీసులకు రుద్ది 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 పిన్నీసులను ఒక దండ చేసేటోళ్ళం. కానీ అయస్కాంతం కాదు. అయస్కాంతం యొక్క ఆకర్షణ శక్తి ఈ పిన్నీసులకు రుద్దుట వలన పిన్నీసులకు కూడా అయస్కాంత శక్తి వచ్చేది. దేవుని పిలుపులో అబ్రహాం ఉన్నాడు కానీ లోతు లేడు. కానీ దేవుడు లోతుని ఏమన్నాడంటే పేతురు పత్రికలో, నీతిమంతుడైన లోతు అనే మాట మనం చూస్తాం. అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు, విజ్ఞాపనకర్త. లోతు ఎప్పుడు ప్రార్థన చేశాడు. అబ్రహామేమో తన యాత్రా జీవితంలో దేవునికి మొదట బలిపీఠము కట్టేవాడు, తర్వాత తన ఇల్లును కట్టుకునేవాడు. అబ్రహాము అన్ని విషయాలలో ప్రార్థించేవాడు. దేవుడే అంటాడు అబీమెలెకు ఎదుట, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును అనే మాట మనం చూస్తాం. లోతును తప్పించడానికి 6 మార్లు విజ్ఞాపనం చేశాడు. చూసారా? ఇస్మాయేలు కొరకు కూడా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇస్మాయేలుని వీడు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించు అనే మాట మనం చూస్తాం. అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వరకు ఉంది. లోతు తన కుటుంబం కొరకు ప్రయాసపడిన తర్వాత తన సమయమంతా తన అన్నతోనే ఉండేవాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, లోతు పశువుల కాపర్లకును అబ్రహాము పశువుల కాపర్లకును కలహము వచ్చింది. అబ్రహాం విశ్వాసవీరుడు గనక మనము సహోదరులము, మనకు కలహము ఉండకూడదు, ఏదికైనా తీసుకో అన్నాడు. లోతు భార్య, ఎందుకంటే కుమారుడు కుమార్తెలు వయసు వచ్చారు కదా, ఏమంటే పిల్లలు వయసుకు వచ్చారు, నువ్వేమో కుటుంబం కొరకు కష్టపడుతున్నావు, బాగానే ఉంది, కానీ సమయం అంతా అన్న దగ్గరే గడుపుతున్నావు. ఏవైనా ఒక 4 రాళ్ళన్నా వేసుకోవాలా కదా. ఎన్ని రాళ్ళు వేసుకోవాలంట? 4గా వేసేది, 3 ఇసాకు రాళ్ళు చనిపోయినప్పుడు ఎన్ని రాళ్ళు వేస్తారు? 3 రాళ్ళు వేస్తారు. తలకాయ మీద, పొట్ట మీద, కాళ్ళ కాడు, ఏడలేస్తాడో అని. మళ్ళీ ప్రభునందు మృతులైన వారు ధన్యులు అంటున్నట్టు, నేను లేచే భయపడతారు అని మళ్ళీ రాళ్ళు వేసి వస్తాను. చూసారా? ఏమండి, 4 రాళ్ళన్నా అంతే. మనవాడు సొదొమ గొమొర వైపు నేత్రాలు పెట్టాడు. అబ్రహాము నేత్రాలేమో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు
పునాదులు గల ఆ పట్టణం కొరకు చూశాడు. సంపద మీద మనసు పెట్టలేదు అబ్రహాము, ధనము మీద మనసు పెట్టలేదు అబ్రహాము, దేవుని పట్టణం మీద మనసు పెట్టాడు. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసి, అది ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారుచున్న ఇక్కడగిన వ్యాపారం చేస్తే 3 పువ్వులు 6 కాయలు రాని వెళ్ళిపోయారు. అట్లు అబ్రహామును విడిచిపోయిన తరువాత అనే మాట మనం చూస్తాం. కుటుంబము ఆధ్యాత్మికంగా పతనమైపోయింది. అబ్రహాము దగ్గర ఉన్నప్పుడేమో కాస్త దేవుని మాటలు పలికేవాడు, వినేవాడు. 19వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మన లోతన్న ఎక్కడున్నాడంటే లోతన్న గవిని యొద్ద కూర్చున్నాడు. ఆ దూతలు సొదొమ గొమొరకు వచ్చినప్పుడు 19వ అధ్యాయం మొదటి వచనము, ఆదికాండం 19వ అధ్యాయము మొదటి వచనం. ఆ సాయంకాలమున సొదొమ చేరునప్పటికీ సొదొమ గవిని యొద్ద. గవిని అంటే రచ్చబండ. లోక విషయాలు, రాజకీయ విషయాలు, సమస్త విషయాలు అక్కడ దొరుకుతాయి. ఉదయం 6 నుండి 9 వరకు 6 వరకు నువ్వు కాలం గడిపి పొద్దు బుధవారమా, అయ్యో ఆ పగలంతా ఎక్కడో గడిపావు, అమ్మ పాప పదమ్మ ప్రార్థనకు. అల్లుళ్ళు అంటున్నారు, ఏంది మామ కొత్త కొత్త మాటలు చెప్తున్నావు, లేండి ఈ చోటు విడిచి రండి అని అంటే, ఏంది మామ ఒక్కరోజు కూడా చెప్పలేదే. ప్రాణ సంకటంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినా కృపగల దేవుడు నీ మనవి విన్నాను అంటాడండి దేవుడు. చాలామంది మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువులలో పాలు పొందుచు ఆ మొదట ఉన్న ఆసక్తి నేడు ఉన్నదా గుర్తుపెట్టుకో. ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల పోయింది. జ్వరం వచ్చిన వానికి లోకమంతా ఎట్లా కనపడుతుందంట, పసిరికలైన వానికి చెప్పులేని ఎట్లా కనపడుతుంది, పచ్చగా. నువ్వేది చెప్పినా కూడా వాని కళ్ళకు పచ్చగానే కనపడతావు. ఎక్కడ కూర్చున్నాడు మనవాడు? సొదొమ గవిని యొద్ద. ఎక్కడ కూర్చోవాలి దేవుని పిల్లలు? చెప్పురా నువ్వులే. ఎక్కడ కూర్చోవాలి? క్రికెట్ 2020 కాడ కూర్చోవాలన్నా, క్యారమ్స్ కాడ కూర్చోవాలన్నా ఎక్కడ కూర్చోవాలి? చర్చిలో కూర్చోవాలి. ఒక మాటనే చెప్పినాడు, తప్పట్లు కొట్టండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట అదే మన చోటు. వస్తాలే కూర్చో, వస్తాలే ఫోన్ కొట్టు బా. ఆ సహవాసానికి ఉన్నంత ఉత్సాహము దేవుని కార్యక్రమాలకు లేవుగా, దేవుని పనికి లేదుగా.
కనపడినాడా? పద్దునంటే కనపడలే. బుధవారం నా మీద ఆడపడుతుందో నేను కూడా పోనప్ప. సరే, అబ్బో శనివారం నా మీద ఆడపడుతుందో. 24 గంటలు 7 దినాలు విశ్వాసి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి అన్నాడు ప్రభు. అబ్రహాము పనివారు, వారు యుద్ధము చేయుటకు, వారు పరిచర్య చేయుటకు, వారు ప్రార్థించుటకు 5 మంది బందిపోటు రాజులను జయించుటకు అబ్రహాము తన ఇంటిలో అలవర్చబడిన 318 మందితో వెళ్ళాడు. కానీ అద్దె బోధకులు, అద్దె వాళ్ళను తీసుకోలేదు. అద్భుతమైన విషయము. ఎందుకంటే ఆయన విశ్వాస వీరుడు. నా విజయానికి కారణం దేవుడు. దేవుడు నాకు విజయం ఇస్తాడు. సరే, ఎప్పుడైతే గవిని దగ్గర కూర్చున్నాడో అబ్రహాం ఇంటిలో సుప్రియ నిలబడి. ఎవరు రొట్టెలు కాల్చారు అబ్రహాం ఇంటిలో? ఎవరు? అబ్రహామే కాల్చాడు కదా. మా డాడీ కూడా అంతే అంకులు, తలుపులు వేసి కాల్చంటారు. ఎవరు కాల్చారు? షారా కాల్చింది కదా. తప్పట్లు కొట్టండి. అయినా ప్రభాతరా ప్రమోదే కదా. లోతు ఇంటిలో ఎవరు రొట్టెలు కాల్చారు? మా వాడిని తెలియదని చెప్ప. అది యథార్థంగా చెప్పినాడు. దానికన్నా తప్పట్లు కొట్టండి అయ్యా. 4 చూసారని లోతు తలుపులు వేసి రొట్టెలు కాల్చున్నారు. భార్య లేడీస్ క్లబ్కి వెళ్ళిపోయింది. పిల్లలు క్రికెట్ మైదానంలో ఉన్నారు. కుమార్తెలో పిటిషన్. ఐబ్రోస్ వేస్తారు. ఆ దారం కూడా మార్చారు వాళ్ళు. లేని జబ్బులు వస్తాయి, జాగ్రత్త. వాళ్ళ దగ్గర పోయినా నువ్వు దారం మార్చు అని చెప్పాల. రోగాలు వస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే డబ్బుకు ఆశపడి ఒకరు వాడినేటివి నీకు వాడతారు. ఏమైపోయింది? లోతు కుటుంబం నష్టపోయింది. ఎప్పుడైతే అబ్రహాముని విడిచి వాటికి దేవుడి ప్రేమగల దేవుడు కనికరపడి, మీరు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళండి, వెనుకకు తిరగకుడి అన్నాడు. లోతు భార్య లోకేచ్ఛలకు, లోకములో ఉన్న సంపన్నమైన స్థితికి, ధనానికి, లోకములో ఉన్న కీర్తికి ప్రాధాన్యత ఇచ్చి వెనక తట్టు తిరిగి ఉప్పు స్తంభమాయను. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలాగుంటాం? మనం పరుగు పందెంలో ఉన్నాం. నువ్వు బలహీనంగా ఉంటే బెదిరించేగాళ్ళు, బెదురుగాళ్ళు ఎక్కువైతారు. రెండు సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో దావీదు అలసట నొంది మిక్కిలి బలహీనంగా ఉన్నాడు. నేను బెదిరించిన ఎడలా ఆయనకు తోడు ఎవరు లేరంట, ఎవరు రారంట, ఎవరు ఉండరంట.
నీ పక్షమున న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టు. నెహెమ్యా దేవుని పని ప్రారంభించేటప్పుడు ఎగతాళిగా లేవన్నారు, బలపరుచుకుంటారా, కట్టగలరా, ఒకవేళ కట్టితే ఒక నక్క, ఇవన్నీ పట్టించుకోలే నెహెమ్యా. దేవుని మీద ఆధారపడ్డాడు. 40 దినాలకే దేవుని పని ముగించాడు. ప్రభు మీద ఆధారపడు. ప్రభు మందిరములో నేను ఏది అందించినా నాకు దీవెన అనే మనస్సు నీకు ఉండాలి. సరే, కనుక పని ప్రారంభించాము. సంఘమంతా, సహోదరులు వద్దులే, సంఘమంతా వచ్చి సహాయపడారు. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. సండే స్కూల్ పిల్లల యొక్క ప్రార్థన ఫలితముగా సంఘములోని కొందరు ప్రార్థించారు, త్యాగం చేశారు, సమర్పించుకున్నారు. నిన్నటి దినమున పిల్లలందరూ ఇదిగో సహాయపడ్డారు. అందును బట్టి కూడా ముగిస్తుంది ఈ పని. ప్రతి ఒక్కరూ వచ్చి సహాయపడటం మీకు కొనతాయి. పిల్లలు సెలవు దినాలలో ఉన్నారు నాయనా, మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. పాల్ CA పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. విక్కీ 2 రూపీస్ మింగాడు, చిన్న ఆపరేషన్ జరిగింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచు. సాత్రి చిట్టిబాబు వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. యవన దంపతులు ఎక్కడున్నా మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. అలాగే తిప్పన్న కుమార్తె వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. తార రవి మరియమ్మ కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె వివాహం ఈ నెల 28, 29. వరుణి యొక్క బంధుమిత్రులు, వధువు యొక్క బంధుమిత్రులు దీవించండి. వివాహం ఆశ్చర్యకరంగా జరుగుటకు మీకు కొనతాయి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో మీకు కొనదాయించి, మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, MRO, MDO, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల ప్రభుత్వ నాయకులు, అధికారులను, నాయకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీకు కొనదాయించి, మా ప్రియుడు బొంబాయి రమేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. మా తాడపత్రి తాలూకా కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నాయకులను, అధికారులను దీవించి, మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను దీవించండి. చక్కగా పాలించటం మీకు పడతాయి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. ప్రపంచాలను దీవించండి. అధికారులను దీవించండి. దేవా, మీ నామమునికి విరోధముగా అనేకమైన కార్యాలు జరుగుతాయి. దేవానికి విరోధముగా ఏ ఆయుధము వర్తిల్లదు అన్నారు. వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాటను బట్టి ముగిస్తుంది. మా ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుట మీకు కొనసాగించి, మీరిచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీకు కొనసాగించి,
మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని ఆశ్చర్యమైన సంగతులు, గూఢమైన సంగతులను బయలుపరచండి. అటు పాపాత్ములను హెచ్చరించున్నట్లుగా, కొందరిని నీ వైపునకు మళ్లించున్నట్లుగా, నమ్మిన వారిని ఆధ్యాత్మికంగా స్థిరపరచుటకు కృపణ కాయించి కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అని పిలుపునిచ్చి వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించి కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. పాల్ గారు భార్య గర్భవతి, సుఖప్రసవాన్ని దయచేయండి. జాన్ నెల్సన్ గారు ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు, అద్భుతమైన సహాయం దయచేయండి. శ్రీరామూర్తి గారు ఆయన కుమార్తెల కుమారుని దీవించండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎన్ఎం జోసఫ్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎం జనార్దన్ రావు, పెనుమాక డేవిడ్ గారు, శిలవదాస్ గారు దీవించండి. సతరాజ్ సార్ అంకుల్ ఆంటీని బట్టి సుదర్శనం భార్యకు ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్కు మంచి చూపును దయచేయండి. యేసు ప్రభువా, ఈ రాత్రి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయమును బట్టి దయచేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా మండలము నుండి ఉద్యోగం కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. సహోదరుడు ప్రసాదుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. మీ అందరి ప్రార్థన ద్వారా మందిరం పైన పని జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ భేదం లేకుండా సహాయపడాలని ప్రభు పక్షాన మనవి చేస్తున్నాం. మీ అందరికీ వందనాలు.